తగిన శాస్తి. పూర్వం రామవరం అనే గ్రామంలో పేరిశెట్టి అనే వైశ్యుడు ఉండేవాడు. అతనికి 2 భార్యలని వివాహం చేసుకున్న సంతతి కలగలేదు. 3వ భార్యగా సునీతని వివాహం చేసుకున్నాడు. సునీత అందాల రాశి, అపురూప లావణ్యవతి. ఆమెను వివాహం చేసుకోవాలని ఎందరో ఆశపడ్డారు. ఎంతోమంది ఎదురుదనము ఇస్తారని ఆమె తండ్రి వెంట పడ్డారు. పేరిశెట్టి వయసు 35 సంవత్సరములు. ముందు వెనుక ఎవరూ లేరు. పెద్ద భార్య రేవతి. ఆమెకి బంధువర్గం ఉంది, కానీ తండ్రి ఆస్తిపరుడు. ఆమె ద్వారా పేరిశెట్టి ఆస్తి బాగా కలిసొచ్చింది. 2వ భార్య సుగుణ. ఈమె దూరపు చుట్టరికము. సంసారపక్షంగా నిరాడంబరంగా ఉంటూ భర్తకి సహాయపడుతూ ఇంటి పని మొత్తం చేస్తుంది. నిదానస్తురాలు. ఈమె అయితే రేవతి అందుకు వ్యతిరేకము. గర్వము అహంకారము కలిగినది. పేరిశెట్టి ధనవంతుడు అవటం వలన సునీత తండ్రితో, నా యావదాస్తి నీ కూతురికి పుట్టబోయేవాడికి ఇస్తాను. నిన్ను పువ్వులో పెట్టి పూజిస్తాను. నీకేం కావాలో అడుగు అన్నాడు. పేరిశెట్టి వాక్చాతుర్యమునకు మురిసిపోయి అంగీకరించాడు. సునీతకి అంగీకరింపజేశాడు. ఇంటి పని రేవతి చేయగా భర్తతో సునీత స్వర్గ సుఖాలు అనుభవించేది. పేరిశెట్టి వ్యాపారం నమ్మకస్తులైన పనివారికి అప్పజెప్పి పై బాధ్యతనంతా పెద్ద భార్యకి అప్పజెప్పి సుఖభోగాలు అనుభవింపసాగాడు. పెద్ద భార్య అహంభావము, గర్వం వల్ల వ్యాపారంలో అపార నష్టం వచ్చింది. అయినా పట్టించుకోలేదు. సునీత భర్తని వారించిన ప్రయోజనం లేకపోయింది. చివరికి ఇల్లు మాత్రమే మిగిలింది. ఆస్తి మొత్తం పోయింది. దిగ్భ్రాంతి చెందాడు పేరిశెట్టి. పెద్ద భార్య మనోవ్యాధితో మరణించింది. సునీత సుఖభోగములకు అలవాటు పడిన కారణంగా ఇంకో వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయింది. రేవతి భర్తకి ధైర్యం చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఆత్మహత్య చేసుకున్నాడు. పేరిశెట్టి దెయ్యంగా మారాడు. సునీతకై వెతకటం ప్రారంభించాడు. సునీత ఎందరినో మార్చింది. చివరికి దొంగల ముఠా నాయకురాలైన దొంగతనాలు చేయించి అడవిలో ఒక గుహలో ఉండసాగింది. ఒక దినమున దొంగలందరికీ విషప్రయోగం చేసింది. వారంతా మరణించారు. ఇంతలో పేరిశెట్టి దెయ్యం రూపంలో వచ్చాడు. నగలు ధనము నావే ఇహ అని ఆనందించే సమయంలో వెకిలిగా నవ్వు వినిపించింది. తర్వాత భీకరాట్టహాసము. సునీతకు భయం వేసింది. నన్ను మోసం చేసి పారిపోయి వస్తావా, నీ అంతు చూస్తా అంటూ భయపెట్టసాగింది. రక్షించమని కేకలు వేయసాగింది. గుహలో పైనుండి కింద రాయి పడేలా చేసింది పేరిశెట్టి దెయ్యం. పెద్ద ఆర్తనాదంతో రాయి క్రింద పడి మరణించింది సునీత.